బ్రహ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? బ్రహ్మ పూర్తి వయస్సు ఎంత? బ్రహ్మ మరణిస్తాడా? బ్రహ్మ మరణిస్తే ఏమవుతుంది? బ్రహ్మ చనిపోయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఈ అన్నింటిని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు రూట్స్ ఆఫ్ సనాతన ధర్మ. ఈ వీడియోలో మనం బ్రహ్మ జీవితాన్ని మానవ సంవత్సరాలతో పోలుస్తాం. అలా చెప్పడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన పురాణాల ప్రకారం మనకి 4 యుగాలు ఉన్నాయి. వాటిలో మొదటిది కృతయుగం, తర్వాత త్రేతాయుగం, ఆ తర్వాత ద్వాపర యుగం, చివరిది కలియుగం. ఈ ఒక్కో యుగానికి ఒక్కో పరిమిత కాలం ఉంటుంది. మొదట కృతయుగంలో 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత రెండవది త్రేతాయుగం. ఇది 12,96,000 సంవత్సరాలు నడుస్తుంది. తర్వాత మూడోది ద్వాపర యుగం. ఇది 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత చివరిది నాలుగోది కలియుగం. ఇది 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు కలియుగం నడుస్తుంది. దాంట్లో ఈ వీడియో అప్లోడ్ చేసే సంవత్సరానికి 5,125వ సంవత్సరం నడుస్తుంది. ఎలా అయితే యుగానికి టైం లైన్ తగ్గుతూ వస్తుందో అలాగే మంచి కూడా ప్రతి యుగానికి తగ్గుతూ వస్తుంది. కృతయుగంలో 100% మంచి ఉంటుంది. అదే త్రేతాయుగానికి వచ్చేసరికి 75% మంచి, అలాగే 25% చెడు ఉంటుంది. ద్వాపర యుగంలో 50% మంచి, 50% చెడు ఉంటుంది. అదే కలియుగంకి వచ్చేసరికి 25% మంచి, 75% చెడు ఉంటుంది. ఇది కేవలం అంచనా మాత్రమే. ఇక మంచి చెడులు పక్కన పెడితే ఈ 4 యుగాలు గడిస్తే దాన్ని ఒక మహాయుగం అంటారు. ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. మహాయుగం కంటే పెద్దది ఒక మన్వంతరం. ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. అంటే ఒక్క మన్వంతరం ఈజ్ ఈక్వల్స్ టు ఒక మహాయుగం ఇంటూ 71. అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 మహాయుగాలు ఈజ్ ఈక్వల్స్ టు 30,67,20,000 సంవత్సరాలు. అంటే ఒక్క మన్వంతరానికి 30,67,20,000 సంవత్సరాలు అని అర్థం. ఇలా ఒక్క కల్పానికి 14 మన్వంతరాలు ఉంటాయి. ఈ ఒక్కో మన్వంతరానికి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం సంధికాలం అంటాం. ఇలా ఒక్క కల్పానికి 15 సంధికాలాలు ఉంటాయి. ఒక సంధికాలం అంటే 17,28,000 సంవత్సరాలు. సంధికాలం కృతయుగానికి సమానంగా ఉంటుంది. దీన్ని బట్టి ఒక కల్పం అంటే 14 మన్వంతరాలు ప్లస్ 15 సంధికాలాలు. అంటే ఒక మన్వంతరం ఇంటూ 14 ప్లస్ 1 సంధికాలం ఇంటూ 15. అంటే 30,67,20,000 సంవత్సరాలు ఇంటూ 14 ప్లస్ 17,28,000 సంవత్సరాలు ఇంటూ 15 ఈజ్ ఈక్వల్స్ టు 429,40,80,000 సంవత్సరాలు ప్లస్ 2,59,20,000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్స్ టు 432 కోట్ల సంవత్సరాలు. అంటే ఒక కల్పం. అంటే 432 కోట్ల సంవత్సరాలు అంటే బ్రహ్మకి కేవలం ఒక పగలు మాత్రమే. బ్రహ్మకి ఒక రోజు అంటే 2 కల్పాలు. అంటే 432 కోట్ల సంవత్సరాలు ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 864 కోట్ల సంవత్సరాలు. అంటే మన మానవులకి 864 కోట్ల సంవత్సరాలు అంటే బ్రహ్మకి కేవలం ఒక రోజు మాత్రమే. బ్రహ్మ 100 సంవత్సరాల వరకు బ్రతికి ఉంటాడు. అంటే జీవితకాలం 100 సంవత్సరాలు. అంటే మన మానవ సంవత్సరాలతో పోల్చి చెప్పాలంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులో తెలుసుకోవాలి. బ్రహ్మకి ఒక సంవత్సరానికి 360 రోజులు ఉంటాయి. వీటిని మన మానవ సంవత్సరానికి కన్వర్ట్ చేయాలి అంటే 864 కోట్ల సంవత్సరాలు ఇంటూ 360 చేయాలి. అలా చేస్తే 3,11,040 కోట్ల సంవత్సరాలు. అంటే బ్రహ్మకి ఒక సంవత్సరం అంటే మనకి 3,11,040 కోట్ల సంవత్సరాలు అని అర్థం. బ్రహ్మ యొక్క జీవిత కాలాన్ని మన మానవ సంవత్సరాలుగా మార్చడానికి 3,11,040 కోట్ల సంవత్సరాలు ఇంటూ 100 చేయాలి. అలా చేస్తే 31,104,000 కోట్ల సంవత్సరాలు అంటే
మన మానవ సంవత్సరాలతో బ్రహ్మ యొక్క జీవిత కాలాన్ని పోల్చితే బ్రహ్మ యొక్క జీవిత కాలం 31,104,000 కోట్ల సంవత్సరాలు అని అర్థమవుతుంది. ఇంకా మనం శాస్త్రాల ప్రకారం చూస్తే బ్రహ్మ జీవిత కాలాన్ని 2 భాగాలుగా విభజించబడింది. దీన్ని ఆయుర్తాయము అంటారు. ఇంకా పరం మరియు పరార్థం అని కూడా అంటారు. ఒక పరార్థం అంటే బ్రహ్మ యొక్క పూర్తి జీవితకాలం /2 చేయాలి, అంటే 15,552,000 కోట్ల సంవత్సరాలు అయితే ఒక పరార్థం అని అర్థం. మనం శాస్త్రాల ప్రకారం చూస్తే ఆల్రెడీ ఒక పదార్థం అయిపోయింది. ఇప్పుడు 2వ పదార్థం నడుస్తుంది. దాంట్లో మొదటి కల్పం నడుస్తుంది. దాంట్లో మరి 6వ మన్వంతరం అయిపోయి 7వ మన్వంతరం నడుస్తుంది. దాంట్లో 27 మహాయుగాలు అయిపోయి ఇప్పుడు 28వ మహాయుగం నడుస్తుంది. దాంట్లో ప్రజెంట్ కలియుగం నడుస్తుంది. మరి దాంట్లో 5,125 సంవత్సరాలు అయిపోయాయి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూస్తే 2025వ సంవత్సరం అనే అర్థం. నేను 2025లో ఉగాది అయిపోయిన తర్వాత ఈ వీడియోని చేస్తున్నాను. ఒకవేళ మీరు వేరే సంవత్సరాలలో ఈ వీడియో చూస్తున్నట్టయితే ఉగాది ముందు వెనక చూసుకొని కొంచెం లెక్కించుకోండి. మనం ఇప్పుడు అయిపోయిన సంవత్సరాలతో పోల్చితే బ్రహ్మకి ఇప్పుడు కేవలం 15,561,804 కోట్ల 1,66,875 సంవత్సరాల కాలం ఇంకా బ్రహ్మ జీవించే ఉంటాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే బ్రహ్మ మరణిస్తే ఈ విశ్వం కూడా అంతం అవుతుందా అని. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎస్, నిజమే, ఈ విశ్వం అంతా అంతం అవుతుంది. ఎలా అంటే బ్రహ్మ జీవితకాలం పూర్తయ్యాక ఈ విశ్వం అంతా విష్ణు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక మహా తపశక్తి గల వ్యక్తి మరో బ్రహ్మగా ఎంపిక అవుతాడు. ఆ తర్వాత ఆ బ్రహ్మ విశ్వాన్ని కొంచెం మోడిఫై చేసి మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తాడు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే బ్రహ్మ కేవలం ఒకరు మాత్రమే ఉండరు. మొత్తం ఈ బ్రహ్మాండంలో ఎన్నో విశ్వాలు ఉన్నాయి. ఒక్కో విశ్వానికి ఒక్కో బ్రహ్మ పాలిస్తూ ఉంటారు. ఈ అందరికీ సేమ్ జీవితకాలం ఉంటుంది. ఇది మల్టీ యూనివర్స్ థియరీకి కూడా సమానంగా ఉంది కదా. ఇక్కడ మరొకటి ఏంటంటే మనం రామాయణం ప్రకారం చూస్తే ప్రజెంట్ ఉన్న బ్రహ్మ తర్వాత మన హనుమానే మరో బ్రహ్మ అని కూడా ఉంది. అలాగే నేను మీకు ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీరు ఇంటర్నెట్లో గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదు. దీనికోసం నేను రామాయణం, పెద్దవాళ్ళ శిక్ష వంటి ఇంకా ఎన్నో మొదలైన వాటిని కూడా చదివి మీకోసం, అలాగే ఈ విషయం అందరికీ తెలియాలని ఈ వీడియో చేశాను. సో దయచేసి నా కష్టాన్ని గుర్తించి ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మనం తర్వాతి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.